హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చి మనం ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పేస్తారండి. అంటే గ్రేవీ అంటే మామూలు అంటే ఫ్రాన్స్ ఎక్కువ గ్రేవీ రాదు కాబట్టి మనం ఎలా గ్రేవీ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోలేదు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్ ఆయిల్ వేసుకోండి. మరి ఓవర్ ఆయిల్ అయితే ఫ్రాన్స్లో మరి పైనగా అంటే తిట్టుగా తెలిపోయిద్ది. లైట్ ఆయిల్ అయితే చేసుకుని సరిపోయిద్ది ఫ్రాన్స్ వరకు. వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కించిన తర్వాత అండి మనం బిర్యానీకి వేసాం మసాలా అవి షాజీరా అదేవిధంగా చెక్క మొగ్గ యాలకులు వేసేసుకొని తర్వాత కొంచెం అలా వేయించేసుకొని ఒక ఆనియన్ తీసుకొని పెద్ద సైజు ఆనియన్ తీసుకొని మంచిగా చాప్ చేసుకోవాలండి. సన్న ముక్కలా కట్ చేసుకున్న దాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత అండి ఇంక మనం ఇది టమాటా ఉంది కదండి, 2 టమాటాస్ తీసుకొని వాటిని మనం కూడా అదే విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న మంచిగా అవి నాటు టమాటాస్ అయితే ఇంకా మంచిగా గుజ్జు అయితే వచ్చిద్ది. అలా బాగా వేయించేసేసుకున్న తర్వాత దాంట్లోనే అండి మనం అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ధనియాలు కొబ్బరి కొంచెం హాఫ్ ఆనియన్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయితే వేయించేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వచ్చి పెరుగు వేసేసుకుంటే మంచిగా గ్రేవీ తయారవుతుంది కాబట్టి మనకు ఆ విధంగా అది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక కప్పు ఫ్రాన్స్ తీసుకున్నాం కదా, ఆ కప్పు కండి మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసి అంటే బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అంటే అట్లా ఉంటేనే బాగుంటుంది. అట్లా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే పసుపు ఉప్పు వేయనక్కర్లేదు, అదైతే సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చి ఆ విధంగా కొంచెం అట్లా వేయించేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నానంటే అంటే ఎవరికి రుచికి తగ్గినంత కారం వేసుకోండి, కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి అట్లా కాకుండా కొంచెం ఇది అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఆ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకోవాలండి. కప్పు వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఒక సిమ్లో పెట్టేసుకొని గ్రేవీ మంచిగా దగ్గరికి వచ్చేటప్పుడు బాయిల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రేవీ తయారైపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది గ్రేవీ, చాలా బాగా వచ్చింది కదండి. అంటే అవి ఇప్పుడు చూడడానికి కొన్ని ఫ్రాన్స్ అయినా కూడా మంచి గ్రేవీ అయితే వచ్చేస్తుంది కదండి. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. నేనైతే చికెన్ మసాలా అయితే వేయట్లేదు, ఓన్లీ గరం మసాలా కొంచెం అట్లా వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయట్లేదు. మరీ ఎందుకు లేని గరం మసాలా వేసేసుకొని అండ్ ధనియా పౌడర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ధనియాలు యాడ్ చేసేస్తున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర నాకు అవైలబుల్లో లేదు కాబట్టి కరివేపాకు వేసేసి ఫైనల్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది గ్రేవీ కర్రీ అయితే, ఎంత అట్రాక్ట్గా ఉంది. మన వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే చేసేసుకోండి. గ్రేవీ ఫ్రై ఎంత బాగుందో చూసేసేయండి.